ఓం శాంతి. జూన్ 25వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మనని పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఆత్మగా భావించి ప్రతి కర్మను ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకు వస్తారు, పాపాలు జరగవు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ కృషిని చెయ్యాలి? కర్మాతీత స్థితి సామీప్యతకు గుర్తేమిటి? జవాబు: కర్మాతీతముగా అయ్యేందుకు స్మృతి బలముతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే కృషిని చేయండి. నిరాకార ఆత్మనైన నేను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారముగా అయిపోవడము ఇది చాలా గొప్ప కృషి. ఎంతగా కర్మాతీత అవస్థకు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా అంగాంగము శీతలంగా సుగంధితంగా అవుతూ ఉంటాయి. వాటి నుండి వికారి దుర్గంధము తొలగిపోతుంది. అతీంద్రియ సుఖము యొక్క అనుభవమవుతూ ఉంటుంది. ఓం శాంతి. శివ భగవాను వాచ: ఇది ఎవరి కోసము అన్నది పిల్లలకు చెప్పనక్కర్లేదు. శివబాబా జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని పిల్లలకు తెలుసు. కావున తప్పకుండా వారు ఆత్మలతో మాట్లాడతారు. శివబాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. బాబా అన్న పదము ద్వారా పరమాత్మనే బాబా అని పిలుస్తున్నారని అర్థమవుతుంది. మనుష్య మాతృలందరూ ఆ పరమాత్ముణ్ణే తండ్రి అని అంటారు. బాబా పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలను పక్కా చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఈ విషయాన్ని పక్కాగా నిశ్చయము చేసుకోవాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఆత్మయే ధారణ చేస్తుంది. ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో అది ఆత్మలోకి కూడా రావాలి. దానినే మళ్ళీ నోటితో వర్ణన చేయవలసి ఉంటుంది. ఏ చదువునైతే చదువుతారో దానిని ఆత్మయే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైన వాటి గురించి ఏమీ తెలీదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. వెళ్ళి ఇంకొక శరీరంలో కూర్చుంటుంది. కావున మొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించవలసి ఉంటుంది. దేహాభిమానాన్ని ఇప్పుడు వదలవలసి ఉంటుంది. ఆత్మయే వింటుంది. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరము కదలను కూడా కదలదు. పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అయిన మనం కూడా శరీరము ద్వారా వింటాము మరియు పరమాత్మ కూడా శరీరము ద్వారానే వినిపిస్తున్నారు. ఈ విషయాన్నే ఘడియ ఘడియ మర్చిపోతారు. దేహము గుర్తుకు వస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని కూడా మీకు తెలుసు. మద్యం తాగడం, అశుద్ధమైన మాటలను మాట్లాడడం మొదలైన వాటిని కూడా ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా చేస్తుంది. ఆత్మయే ఈ కర్మేంద్రియాల ద్వారా ఇంతటి పాత్రను అభినయిస్తుంది. మొట్టమొదట ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఆత్మయే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఏ విధంగా అక్కడ పరమాత్మ జ్ఞాన సహితముగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు మళ్ళీ ఈ జ్ఞానాన్ని మీతో పాటు తీసుకువెళ్తారు.
నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితంగా తీసుకువెళ్తాను. మళ్ళీ ఆత్మలైన మీరు పాత్రలోకి రావాలి. మీ పాత్ర కొత్త ప్రపంచంలో ప్రారబ్ధాన్ని అనుభవించడము. జ్ఞానాన్ని మర్చిపోతారు. ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చెయ్యాలి. మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. దీనిని మర్చిపోయేవారు ఎందరో ఉంటారు. తమ విషయంలో తాము చాలా చాలా కష్టపడాలి. విశ్వాధిపతులుగా అవ్వాలంటే కష్టపడకుండా అవ్వలేరు. గడియ గడియ ఈ పాయింట్నే మర్చిపోతారు. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు ఏవో ఒక పాపాలు జరుగుతాయి. దేహీ అభిమానులుగా అవ్వడం ద్వారా ఎప్పుడు పాపాలు జరగవు. పాపాలు తొలగిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం ఎటువంటి పాపాలు జరగవు. కావున ఆత్మనైన నేను చదువుతున్నాను, అంతేకాని దేహము కాదు అన్న ఈ నిశ్చయాన్ని ఉంచుకోవాలి. ఇంతకు ముందు దైహికమైన మనుష్య మతం లభించేది. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది కొత్త ప్రపంచము యొక్క పూర్తి కొత్త జ్ఞానము. మీరందరూ కొత్తగా అయిపోతారు. ఇందులో తికమక పడే విషయమే లేదు. అనేకానేక సార్లు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. కావున బాగా పురుషార్థం చేయాలి. ఆత్మ అయిన మనం కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మలను చేస్తాము. ఆఫీస్ మొదలైన చోట్ల కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. నేను భగవంతుణ్ణి స్మృతి చేస్తానని ఇంతకు ముందు కూడా అనేవారు. కానీ ఆ సమయంలో స్వయాన్ని సాకారునిగా భావిస్తూ నిరాకారుణ్ణి స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకారునిగా భావిస్తూ నిరాకారుణ్ణి ఎప్పుడూ స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది చాలా విచారసాగర మంథనము చేయవలసిన విషయము. కొందరేమో మేము 2 గంటలు స్మృతిలో ఉంటామని రాస్తారు. కొందరేమో మేము సదా శివబాబాను స్మృతి చేస్తూ ఉంటామని అంటారు. కానీ సదా ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు. ఒకవేళ అలా స్మృతి చేసినట్లయితే మొదటి నుండే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. కర్మాతీత అవస్థ అయితే చాలా గొప్ప కృషితో లభిస్తుంది. ఇందులో అన్ని వికారీ కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్యయుగములో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అవుతాయి. అంగాంగము సుగంధితమవుతుంది. ఇప్పుడు దుర్గంధమయమైన అశుద్ధమైన అంగములు ఉన్నాయి. సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గము, కొత్త ప్రపంచము, వైకుంఠమని అంటారు. అక్కడి రూపురేఖలు, కిరీటము మొదలైన వాటిని ఇక్కడ ఎవ్వరూ తయారు చెయ్యలేరు. మీరు వాటిని చూసి కూడా వస్తారు. కానీ ఇక్కడ వాటిని తయారు చెయ్యలేరు. అక్కడైతే సహజ సిద్ధమైన శోభ ఉంటుంది. కావున ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతి యాత్రను చాలా చాలా చెయ్యాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థను పొందినట్లయితే
అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగాంగము ఎంతో సుగంధితమైపోతుంది. ఇక దుర్గంధము ఉండదు. ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాలలోనూ దుర్గంధము ఉంది. ఈ శరీరము ఎందుకు పనికిరానిది. మీ ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అవుతోంది. శరీరమైతే అలా అవ్వలేదు. ఎప్పుడైతే మీకు కొత్త శరీరము లభిస్తుందో అప్పుడే అది అలా అవ్వగలదు. అంగాంగములోనూ సుగంధము ఉండడమనే మహిమ దేవతలది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి వచ్చారు కావున సంతోషపు పాదరసము పైకి ఎక్కాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. గీతలోని పదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. బాబా అన్నారు, నా భక్తులెవరైతే ఉన్నారో, వారిలో గీతా పాఠకులెవరైతే ఉన్నారో వారు శ్రీకృష్ణుని పూజారులుగా కూడా తప్పకుండా ఉంటారు. కావుననే బాబా దేవతల పూజారులకు వినిపించండని అంటారు. మనుషులు శివుని పూజను చేస్తారు, కానీ మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. గ్లాని చేస్తూ కూడా ఇంకొక వైపు మందిరాలకు రోజు వెళ్తారు. శివుని మందిరాలకు లెక్కలేనంత మంది వెళ్తారు. చాలా ఎత్తైన మెట్లు ఎక్కి పైకి వెళ్తారు. శివుని మందిరము పైన ఎత్తులో నిర్మించడం జరుగుతుంది. శివబాబా కూడా వచ్చి మెట్లను గురించి తెలియజేస్తారు కదా. వారి నామము ఉన్నతమైనది, వారి ధామము ఉన్నతమైనది. ఎంత ఎత్తులోకి వెళ్తారు? బద్రీనాథ్, అమర్నాథ్, అక్కడ శివుని మందిరాలు ఉన్నాయి. వారు ఎంతగానో పైకి ఎత్తుతారు. కావున వారి మందిరాలను కూడా ఎంతో ఎత్తులో నిర్మించారు. ఇక్కడ గురుశిఖర్ మందిరము కూడా చాలా ఎత్తైన పర్వతముపై నిర్మించబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. శివబాబా వచ్చి చదివిస్తారని ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. వారైతే సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ముందు లక్ష్యము, ఉద్దేశము కూడా ఉంది. ఇది మీ లక్ష్యము, ఉద్దేశమని తండ్రి తప్ప ఇంకెవరు చెప్తారు? ఇది తండ్రే పిల్లలైన మీకు తెలియజేస్తారు. మీరు కథ కూడా సత్యనారాయణుని కథను వింటారు. వారైతే ఏదైతే గతించిందో దాని కథలను ఇంతకుముందు ఏమేమి జరిగిందని అంటూ చెప్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి చాలా పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. దీనిని సదా గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి. కథను వినిపించేందుకే మీరు ప్రదర్శనీని లేక మ్యూజియంను తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారత్యే ఉండేది. అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యాతి సత్యమైన కథ. దీనిని ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఇది యథార్థమైన కథ. దీనిని చైతన్యమైన వృక్షపతి అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పవిత్రంగా అవ్వకపోతే ధారణ జరగదు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలి. అప్పుడే ధారణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వంటివి కదా. ఇవి బంగారు పాత్రలా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి. ఎప్పుడైతే బంగారు పాత్ర వలె అవుతాయో
అప్పుడే ధారణ జరగగలదు. చాలా అటెన్షన్తో వినాలి మరియు ధారణ చెయ్యాలి. కథ అయితే ఈజీయే. ఇది గీతలో రాయబడి ఉంది. వారు కథలను వినిపించి సంపాదన చేసుకుంటారు. వినే వారి ద్వారా వారి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది. 2 సంపాదనలు కొనసాగుతూ ఉంటాయి. 2 వ్యాపారాలు ఉన్నాయి. చదివిస్తారు కూడా. మన్మనాభవ, పవిత్రంగా అవ్వండని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనరు. అలాగే మన్మనాభవగా కూడా ఉండరు. ఇక్కడ మానవ మాతృలెవ్వరూ పవిత్రంగా ఉండరు. ఎందుకంటే వారు భ్రష్టాచారము ద్వారా జన్మిస్తారు. రావణ రాజ్యము కలియుగాంతము వరకు కొనసాగనున్నది. అందులో పావనంగా అవ్వాలి. పావనులని దేవతలనే అంటారు, మనుషులను అనరు. సన్యాసులు కూడా మనుషులే. వారిది నివృత్తి మార్గపు ధర్మము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. భారత్లో ప్రవృత్తి మార్గపు రాజ్యమే కొనసాగింది. నివృత్తి మార్గము వారితో మీకు ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడైతే స్త్రీ పురుషులిరువురు పవిత్రంగా అవ్వాలి. 2 చక్రాలు కలిసి నడిస్తే మంచిది, లేకపోతే గొడవ జరుగుతుంది. పవిత్రత విషయములోనే గొడవ జరుగుతుంది. ఇంకే సత్సంగములోనూ పవిత్రత విషయములో గొడవ జరిగినట్లుగా ఎప్పుడూ విని ఉండరు. ఈ ఒక్కసారే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు గొడవ జరుగుతుంది. సాధు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడైనా అబలలపై అత్యాచారాలు జరుగుతాయని అంటారా? ఇక్కడైతే బాబా మమ్మల్ని రక్షించండి రక్షించండి అని కుమార్తెలు పిలుస్తారు. వివస్త్రగా అయితే అవ్వడం లేదు కదా అని బాబా కూడా అడుగుతారు. ఎందుకంటే కామము మహాశత్రువు కదా, పూర్తిగా పడిపోతారు. ఈ కామ వికారము అందరినీ పైసాకు కొరగాని వారిగా చేసింది. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు వేశ్యాలయములో ఉంటారు. ఇప్పుడిక పావనంగా అయ్యి శివాలయములోకి వెళ్ళాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే శివాలయమైన స్వర్గములోకి వెళ్తారు. అయినా కామవికారము ఎంత శక్తివంతమైనది! ఎంతగా హైరానాపరుస్తారు! ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించి వేయాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. కావున పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. టీచర్ ఏమైనా సదా కూర్చొనే ఉంటారా? చదువు కొద్ది సమయమే కొనసాగుతుంది. బాబా ముందే చెప్తున్నారు, ఇది నా రథము కదా, రథము యొక్క ఆయువని అంటారు. తండ్రి అంటారు, నేనైతే సదా అమరుణ్ణి. నా పేరే అమర్నాథ్. నేను పునర్జన్మలను తీసుకోను. కావుననే నన్ను అమర్నాథ్ అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం కోసం అమరులుగా చేస్తారు. అయినా కానీ మీరు పునర్జన్మలను తీసుకుంటూ ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి. మీ ముఖము అటువైపుకు మరియు కాళ్ళు ఇటువైపుకు ఉంచాలి. మళ్ళీ ముఖము ఇటువైపుకు ఎందుకు తిప్పాలి? బాబా పొరపాటు జరిగిపోయింది, ముఖం ఇటువైపుకు తిరిగిపోయిందని అంటారు. అనగా తల్లకిందులుగా అయిపోతారు. మీరు తండ్రిని మరచి దేహాభిమానులుగా అయినట్లయితే తల్లక్రిందులుగా అయిపోతారు. తండ్రి అన్నీ తెలియజేస్తారు.
తండ్రిని బలము ఇవ్వమని, శక్తి ఇవ్వమని ఏమీ అడగవలసిన అవసరం లేదు. తండ్రైతే యోగబలం ద్వారా ఇలా తయారవ్వాలని మార్గాన్ని తెలియజేస్తారు. మీరు యోగబలం ద్వారా ఎంత షావుకారులుగా అవుతారంటే దానివల్ల 21 జన్మలు ఎప్పుడు ఎవ్వరిని అడగవలసిన అవసరం ఉండదు. అంతగా మీరు తండ్రి నుండి తీసుకుంటారు. బాబా అయితే అపారమైన సంపాదనను చేయిస్తారని అర్థం చేసుకుంటారు. వారంటారు, ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. ఈ లక్ష్మీనారాయణులు అందరికంటే ఉన్నతమైన వారు. ఇక ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. పూర్తిగా చదవకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. మున్ముందు మీ మ్యూజియంలు ఎన్నెన్నో తయారవుతాయి. మరియు మీకు పెద్ద పెద్ద హాళ్ళు లభిస్తాయి, కాలేజీలు లభిస్తాయి. అందులో మీరు సేవ చేస్తారు. వివాహాల కోసం హాళ్లను ఏవైతే నిర్మిస్తారో అవి కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. నేను మిమ్మల్ని ఈ విధంగా పవిత్రంగా తయారు చేస్తానని శివ భగవానువాచ ఉందని మీరు అర్థం చేయిస్తారు. అప్పుడు ఆ ట్రస్టీలు హాళ్లను ఇచ్చేస్తారు. కామము మహాశత్రువు. దానివల్ల దుఃఖాన్ని పొందారని భగవానువాచ అని ఉందని మీరు చెప్పండి. ఇప్పుడు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీకు హాళ్ళు లభిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇక టూ లేట్ అని అంటారు. తండ్రి అంటారు, నేను అలా మళ్ళీ నింపి ఇవ్వవలసి వచ్చేలా ఊరికే ఏమైనా తీసుకుంటానా? పిల్లల యొక్క పైసాతో సరస్సు తయారవుతుంది. మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోనున్నది. తండ్రి అందరికన్నా పెద్ద వ్యాపారి కూడా. వారు స్వర్ణకారుడు, చాకలి నిపుణుడు కూడా. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. తండ్రి సత్యాతి సత్యమైన కథను ఏదైతే వినిపిస్తారో దానిని అటెన్షన్తో వినాలి మరియు ధారణ చెయ్యాలి. తండ్రిని ఏమీ అడగకూడదు. 21 జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకోవాలి. 2వ పాయింట్. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే యోగ బలముతో శరీరపు ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. ఈ దేహము యొక్క బాణాన్ని వదిలేందుకు పురుషార్థము చెయ్యాలి. వరదానము. ఒకే స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ. వివరణ. ఏ విధంగా లైట్ హౌస్ ఒకే స్థానములో ఉంటూ దూరాల వరకు సేవ చేస్తుందో అలా మీరందరూ ఒకే స్థానములో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా అవ్వగలరు. ఇందులో కేవలం లైట్ మైట్తో సంపన్నంగా అయ్యే అవసరముంది. మనసు బుద్ధి సదా వ్యర్థము ఆలోచించడం నుండి ముక్తిగా ఉండాలి. మన్మనాభవ మంత్రము యొక్క సహజ స్వరూపముగా ఉండాలి. మనస శుభభావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి మరియు శ్రేష్ట వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చెయ్యగలరు. ఇదే మనసా సేవ. స్లోగన్. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు
మైట్గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైకులుగా తయారు చేయండి. ఓం శాంతి.